ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ సంస్కరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పించిన సంస్కరణకర్త మన్మోహన్ సింగ్ అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్టీఐ చట్టంతో పాటు విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడంతో పాటు భారతదేశంలో పారదర్శక పాలన అందించిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి, పార్టీ మైనార్టీ సెల్ నాయకులు షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు సోదరుడు మహోన్నతమైనటువంటి వ్యక్తి మాజీ ప్రధాని గారు అందరూ ఆ ఆశీర్వాదాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. భారతదేశ అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి, అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అనే ఆర్థిక మంత్రిగా పనిచేసే ముందు కూడా ఆయన భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు. ప్రణాళిక సంఘం अमर रहे डॉक्टर मनमोहन सिंह गारू, अमर रहे डॉक्टर मनमोहन सिंह गारू, अमर रहे जोहार डॉक्टर मनमोहन सिंह, जोहार जोहार डॉक्टर मनमोहन सिंह गारू, जोहार जोहार डॉक्टर मनमोहन सिंह गारू, जोहार अमर रहे डॉक्टर मनमोहन सिंह गारू, अमर रहे। అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి సంస్మరణ సభ ఈరోజు ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి, తన ఆర్థిక సంస్కరణలతోటి ఈ దేశానికి ముందుకు నడిపినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఒక ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, 10 సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అమూల్యమైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకున్నటువంటి ఘనత కూడా ఆయనకే దక్కిందని చెప్పి మనందరికీ తెలుసు. ఈ దేశం ఆర్థికంగా అనేక సమస్యలతో కొట్టమిట్టాడుతూ ఆర్థిక మాంద్యం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఆర్థిక మాంద్యం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో, అలాగే మన భారతదేశ జీడిపి స్థాయి కూడా కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన దేశ ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపినటువంటి ఘనమైన చరిత్ర మన్మోహన్ సింగ్ గారికి. ప్రధానంగా మనం చెప్పదలుచుకుంటే ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో కరువు పనులతో జరుగుతున్నటువంటి గ్రామీణ ప్రాంత కర్షకులకు, పేదలకు, సన్న చిన్నకారు రైతులకి రోజుకి 300 రూపాయల చొప్పున మరి ఉపాధి హామీ ద్వారా ఈరోజు లబ్ధి పొందుతున్నారంటే అది మన్మోహన్ సింగ్ గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందనేది వాస్తవం. అలాగే మనం చూసుకున్నట్లయితే పారదర్శక పాలన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. అలాగే విద్యార్థులు తమ చదువుకోవడం కోసంగా విద్యా హక్కు చట్టాన్ని రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి
మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు. అలాగే మనం చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి సంస్కరణలు ఈరోజు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆధార్ కార్డు ఈరోజు ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు ఉండాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందుతున్నాయో ఏమనేటువంటి విషయం తెలుసుకోవడం కోసంగా వ్యక్తిగతంగా ఒక గుర్తింపు కోసంగా ఆధార్ కార్డుని తీసుకొచ్చినటువంటి చరిత్ర మన్మోహన్ సింగ్ గారిది. ఇలా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన. అలాగే ఫుడ్ గ్యారంటీ స్కీమ్ కూడా ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మరి మనం చూసాం గతంలో మరి ఏ విధంగా ఆయన్ని విమర్శలు చేశారో. మరి నిన్న మొన్నటి దాకా కూడా ఆయన్ని వ్యక్తిగతంగా తోలినటువంటి వ్యక్తులు మరి ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయగలిగారా? ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి మోడీ ఏదైనా ఒక కార్యక్రమం ఈ దేశానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేశాడని చెప్పి బీజేపీ వాళ్ళు గుండె మీద చేసుకుని మాట్లాడాలని చెప్పి మేము కోరుతాం. అలాంటి మహనీయుడి మరణాల్లో కూడా రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గమైన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆయనకి తగినటువంటి గౌరవం కల్పించే దాంట్లో కూడా ఈరోజు మరి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవల్ని ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ స్మరించుకుంటా ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంస్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి భారతదేశ ప్రధానిగా ఆయన 10 సంవత్సరాలు భారతదేశానికి దేశ ప్రజలకి కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి మరి ఈరోజు ఆయన మరణం దేశానికే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అయితేనేమి, దానికి ముందు ప్రధాని కంటే ముందు ఆయన ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. దానికంటే కూడా ముందు మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వంలో అనేక పదవుల్లో ఆయన సేవలు అందించడం కూడా జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి భారతదేశం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ గారికి 2004లో కాంగ్రెస్ పార్టీని విజయపదంలో ముందుకు తీసుకొచ్చినప్పుడు మరి సోనియా గాంధీ గారు భారతదేశ ఆర్థిక పరిస్థితుల్ని స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశానికి ఒక ఆర్థికవేత్తని ప్రధానిగా చేస్తే భారతదేశం బాగుపడుతుంది, భారతదేశ యువత రైతు బాగుపడుతుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రపంచ ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. మరి ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలు ప్రజలకు ఉపయోగపడేలాగా పారదర్శకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, మరి ఎన్ఆర్ఈజీఎస్ పేదలకి 100 రోజుల పని దినాలు సంవత్సరంలో కల్పిస్తే మరి వారి జీవితాలు మెరుగుపడతాయి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో మరి ఇవన్నీ కూడా భారతదేశ ప్రజల కోసం యువతల కోసం యువకుల కోసం ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన్ని స్మరించుకోవడం అనేది భారతదేశ ప్రజలకే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాకు ఎంతో తీరని బాధ కలుగుతున్నటువంటి అంశం ఇది. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి మీ అందరం కూడా మరి వారి కుటుంబానికి ఆయనకి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ మరి ఆయన మన ముందు మరణించినా కూడా భారతదేశం ఉన్నంతకాలం భారతదేశ యువత మరి భారతదేశ ప్రజలు రైతులు అందరూ కూడా ఆయన మనలో మరణం లేనటువంటి చిరస్మరణీయుడిగా ఉంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ